అందరికీ జై శ్రీరామ్. అందరూ ఎస్ఐఆర్ తో బిజీగా ఉన్నట్టున్నారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కు సంబంధించిన ఎన్యూమరేషన్ ఫామ్స్ అన్ని కుటుంబాలకు చేరినందని అనుకుంటున్నాము. ఒకవేళ చేరకుండా ఉంటే దయచేసి వెంటనే మీ ఏరియాలో మీ పోలింగ్ బూత్లో ఉన్న బూత్ లెవెల్ ఆఫీసర్ను వెంటనే ఫోన్ చేసి ఎన్యూమరేషన్ ఫామ్స్ తెప్పించుకోండి. దానికోసం ఈ కింద ఇవ్వబడిన లింక్ను క్లిక్ చేసి మీ పోలింగ్ బూత్ నెంబర్ ఇస్తే బూత్ లెవెల్ ఆఫీసర్ నెంబరు వాళ్ళు చెప్తారు. రెండో విధానం ఏంటంటే ఆన్లైన్లో ఎస్ఐఆర్ ఫామ్ ఫిల్ చేయొచ్చు. ఎట్లా చేయాలి? ఆన్లైన్లో ఎస్ఐఆర్ ఫామ్ ఫిల్అప్ చేయడానికి మొట్టమొదటిగా మీరు 2002 సంవత్సరంలో అప్పుడు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరిగినప్పుడు మీరు ఏ బూత్లో ఓటర్గా నమోదైనారో చెక్ చేసుకోవాలి. చాలామందికి సీరియల్ నెంబర్ కానీ ఆ పోలింగ్ బూత్ డీటెయిల్స్ తెలియదు. అసెంబ్లీ డీటెయిల్స్ వరకు తెలుస్తాయి పేరు. సపోజ్ నేనున్నాను అనుకోండి, నేను బుగ్గారం నియోజకవర్గంలో తెలంగాణలో నేను ఓటు వేశాను 2002లో. సో 2002లో నేను బుగ్గారం నియోజకవర్గంలో ఓటర్గా నమోదైనా అనేది ఈ కింద ఇవ్వబడిన లింక్లో క్లిక్ చేసి మన పేరుతోని మనం సెర్చ్ చేసుకుంటే అప్పుడున్న పోలింగ్ బూత్ వివరాలు, నా సీరియల్ నెంబరు ఒక పేపర్ మీద రాసుకోవాలి. ఆ తర్వాత ఆన్లైన్ ఎస్ఐఆర్ ఫామ్ ఈ కింద ఇవ్వబడిన లింక్లో క్లిక్ చేసి ఆన్లైన్ ఎస్ఐఆర్ ఫామ్లోకి వెళ్ళి అక్కడ మన పేరు డీటెయిల్స్ 2002లో ఏదైతే ఇప్పుడు ఇందాక రాసుకున్న సీరియల్ నెంబరు, ఆ పోలింగ్ బూత్ వివరాలు అవన్నీ ఇచ్చిన తర్వాత మన ఫాదర్ పేరు, మన మదర్ పేరు ఇచ్చి మిగతా డీటెయిల్స్ ఆప్షనల్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. అంటే మన ఆధార్ నెంబరు మిగతా వివరాలు ఇచ్చి మనం సబ్మిట్ చేయవచ్చు. ఇది చాలా తేలికగా ఒక 2 నుంచి 5 నిమిషాలలోనే చేసుకోగలిగే ఈజీగా ఉండే ప్రక్రియ. అయితే 2002లో ఓటరుగా నమోదు కాని వ్యక్తుల యొక్క పరిస్థితి ఏంది? వాళ్ళ కోసం కూడా ఒక వెసులుబాటు ఏముంది అంటే ఆన్లైన్లో 2002లో వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ తండ్రి గారు కావచ్చు, తల్లి గారు కావచ్చు, ఏ పోలింగ్ బూత్లో ఏ అసెంబ్లీలో ఓటు వేశారో సేమ్ ఇందాక నేను చెప్పినట్టు అప్పుడున్న సేమ్ ఈ లింకులో మీరు ఒక్కసారి ఈ లింక్ కింద లింక్ చూస్తే అప్పుడున్న వారు ఏ పోలింగ్ బూత్లో వేశారో మనము నేమ్తోని సెర్చ్ చేసి సేమ్ థింగ్ ఆ అసెంబ్లీ వివరాలు నెంబర్, ఆ తర్వాత పోలింగ్ బూత్ వివరాలు, సీరియల్ నెంబర్ మళ్ళీ రాసుకొని ఆ డీటెయిల్స్ ఇప్పుడు మన ఆధార్ కార్డుతోని మన ఆధార్ కార్డు నెంబర్ వేసి ఓటీపీ వచ్చిన తర్వాత ఓటీపీ ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి. ఈ ఆన్లైన్ ఎస్ఐఆర్ ప్రక్రియతో చేసుకున్నట్టయితే చాలా ఈజీగా కేవలం 5 నుంచి 6 నిమిషాలలో మొత్తం ప్రాసెస్ కూడా కంప్లీట్ అయ్యే విధంగా చాలా తేలికగా డిజైన్ చేయబడ్డది. అయితే ఎన్యూమరేషన్ ఫామ్ ద్వారా చేసినా అదే 2 నుంచి 5 నిమిషాలు పడుతుంది. ఎస్ఐఆర్ ఆన్లైన్ చేసినా కూడా అదే 2 నుంచి 5 నిమిషాలు పడుతుంది. సో దయచేసి మిత్రులారా, ఖచ్చితంగా మీకు ఒకవేళ ఎన్యూమరేషన్ ఫామ్ ఇంటికి చేరబడకుంటే వెంటనే బూత్ లెవెల్ ఆఫీసర్కు ఫోన్ చేసి ఎన్యూమరేషన్ ఫామ్ తెప్పించుకోండి. లేదంటే ఆన్లైన్ ఎస్ఐఆర్లో మీ డీటెయిల్స్ ఫిల్ చేసి సబ్మిట్ చేయండి. ఖచ్చితంగా ఎస్ఐఆర్లో మీరు ప్రక్రియలో భాగస్వాములు కండి. ఎస్ఐఆర్ను వెంటనే పూర్తి చేయండి. ఎందుకంటే ఈరోజు మన దేశంలో, మన తెలంగాణలో దేశద్రోహులు, అట్లాగే రోహింగ్యాలు, బంగ్లాదేశీలు, పాకిస్తానీలు కూడా ఓటు హక్కు కల్పించాలి, వాళ్ళకు కూడా ఎస్ఐఆర్లో ఓటు హక్కు వాళ్ళ తీసేయొద్దు అనే కుట్ర జరుగుతున్నది. అది ప్రభుత్వం ద్వారా జరుగుతున్నదా, ఎంఐఎం ప్రోద్బలం ద్వారా జరుగుతున్నదా, అది ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది. కానీ ప్రస్తుతము మనకు మన శత్రువుల సంఖ్య పెరుగుతున్నది. కాబట్టి దయచేసి ఏ ఒక్క హిందూ బంధువు కూడా, ఏ ఒక్క హిందూ కుటుంబం కూడా ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగస్వాములు కాకుండా ఉండకండి. ప్రతి హిందువు ఖచ్చితంగా 100కు 100% ఎస్ఐఆర్ లో ప్రక్రియను కంప్లీట్ చేయండి. అది కేవలం 2 నుంచి 5 నిమిషాలు మాత్రమే పట్టే ప్రక్రియ. ఈ 5 నిమిషాల ప్రక్రియను మీరు చేసినట్టయితే మనం మన ఓటును ఖచ్చితంగా ఉంచుకోగలుగుతాము. మనం మన దేశం కోసం, సమాజం కోసము, ధర్మం కోసం మనం ఖచ్చితంగా ఓటు వేయగలుగుతాము. మనం మన ధర్మాన్ని, దేశాన్ని, సమాజాన్ని కాపాడుకోగలుగుతాం. జై శ్రీరామ్.